భక్తి ఉంటే దైవం దూరం కాదంటారు పెద్దలు. అదే మాటను నిజం చేస్తున్న ఓ శివభక్తుడి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ కదిలిస్తోంది. పుణ్యక్షేత్రాలకు పాదయాత్ర చేసి వెళ్లటం అనేది మన దేశంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక ఆచారం. తిరుమల, శ్రీశైలం, అయ్యప్ప ఆలయం వంటి పుణ్యక్షేత్రాలకు వేలాది మంది భక్తులు మొక్కులు పెట్టుకుని కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. కొంతమంది స్వామి మాలలు ధరించి వెళ్లేవారు ఉంటారు. మరికొంతమంది కష్టాలు తొలగాలని, కోరికలు నెరవేరాలని మొక్కులు పెట్టుకుని యాత్ర చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం భక్తి ఎంత గొప్పదో మరోసారి ప్రపంచానికి చూపిస్తోంది. కర్ణాటకకు చెందిన మల్లేష్ అనే శివభక్తుడు అసాధారణమైన యాత్రను ప్రారంభించాడు. కర్ణాటకలోని అల్లివారిగా ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర క్షేత్రం శ్రీశైలం వరకు సుమారు 500 కిలోమీటర్ల దూరాన్ని సాష్టాంగ నమస్కారాలు చేస్తూ చేరుకోవాలని సంకల్పించాడు. సాధారణంగా పాదయాత్ర చేయటం అనేది అతిపెద్ద కష్టమే. కానీ ప్రతి అడుగుకి ఒకసారి నేలపై పూర్తిగా పడుకుని నమస్కారం చేస్తూ ముందుకు సాగటం అనేది ఎంతటి సంకల్పమో ఒకసారి ఊహించుకోండి. ఎండలు మండుతున్నాయి, రోడ్లు వేడెక్కుతున్నాయి. అయినా కూడా తన భక్తి ముందు ఆ కష్టాలన్నీ చిన్నవి అన్నట్టు మల్లేష్ యాత్ర కొనసాగిస్తున్నాడు. ఈ యాత్రలో అతడికి తోడుగా ఉంది అతడి తల్లి. కొడుకు చేస్తున్న ఈ అపార భక్తిని చూసి ఆమె కూడా అతడితో పాటు అడుగులు వేస్తోంది. ఈ తల్లి కొడుకుల ఈ భక్తి యాత్రను చూసిన స్థానికులు కూడా ఆశ్చర్యపోతున్నారు. దారిలో వెళ్లేవారు కొందరు నీళ్లిస్తున్నారు, కొంతమంది ఆగి ఆశీర్వాదాలు కోరుతున్నారు. ఇంకొందరు ఈ దృశ్యాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. మల్లేష్ సంకల్పాన్ని చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంతటి భక్తిని చూసి శ్రీశైలం మల్లన్న తప్పకుండా కరుణిస్తాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మల్లేష్ చెబుతున్న ప్రకారం ఈ యాత్రను ఆయన 15 రోజుల క్రితమే ప్రారంభించాడట. ఇంకా 10 నుంచి 12 రోజుల్లో శ్రీశైలం చేరుకుంటున్నానని అంటున్నాడు. తనకి యాత్రలో ఎలాంటి కష్టం అనిపించడం లేదట. మనసులో ఎప్పుడూ మల్లికార్జున స్వామిని స్మరించుకుంటూ ముందుకు సాగుతున్నానని ఆయన చెబుతున్నాడు. భక్తి ఉంటే శరీరం ఎంత కష్టపడినా మనసుకు భారంగా అనిపించదని, దైవంపై నమ్మకం ఉంటే అసాధ్యమనేది ఉండదని మల్లేష్ యాత్ర మరోసారి నిరూపిస్తోంది. ఇప్పుడు అందరూ ఒక్కటే కోరుకుంటున్నారు, ఈ అపార భక్తితో సాగుతున్న మల్లేష్ యాత్ర విజయవంతంగా పూర్తవ్వాలని, శ్రీశైలం మల్లన్న ఆశీస్సులు అతడిపై ఎల్లప్పుడూ ఉండాలని. భక్తి ఉంటే దైవం దూరం కాదంటారు పెద్దలు. అదే మాటను నిజం చేస్తున్న ఓ శివభక్తుడి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ కదిలిస్తోంది. పుణ్యక్షేత్రాలకు పాదయాత్ర చేసి వెళ్లటం అనేది మన దేశంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక ఆచారం. తిరుమల, శ్రీశైలం, అయ్యప్ప ఆలయం వంటి పుణ్యక్షేత్రాలకు వేలాది మంది భక్తులు మొక్కులు పెట్టుకుని కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. కొంతమంది స్వామి మాలలు ధరించి వెళ్లేవారు ఉంటారు. మరికొంతమంది కష్టాలు తొలగాలని, కోరికలు నెరవేరాలని మొక్కులు పెట్టుకుని యాత్ర చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం భక్తి ఎంత గొప్పదో మరోసారి ప్రపంచానికి చూపిస్తోంది. కర్ణాటకకు చెందిన మల్లేష్ అనే శివభక్తుడు అసాధారణమైన యాత్రను ప్రారంభించాడు. కర్ణాటకలోని అల్లివారిగా ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర క్షేత్రం శ్రీశైలం వరకు సుమారు 500 కిలోమీటర్ల దూరాన్ని సాష్టాంగ నమస్కారాలు చేస్తూ చేరుకోవాలని సంకల్పించాడు. సాధారణంగా పాదయాత్ర చేయటం అనేది అతిపెద్ద కష్టమే. కానీ ప్రతి అడుగుకి ఒకసారి నేలపై పూర్తిగా పడుకుని నమస్కారం చేస్తూ ముందుకు సాగటం అనేది ఎంతటి సంకల్పమో ఒకసారి ఊహించుకోండి. ఎండలు మండుతున్నాయి, రోడ్లు వేడెక్కుతున్నాయి. అయినా కూడా తన భక్తి ముందు ఆ కష్టాలన్నీ చిన్నవి అన్నట్టు మల్లేష్ యాత్ర కొనసాగిస్తున్నాడు. ఈ యాత్రలో అతడికి తోడుగా ఉంది అతడి తల్లి. కొడుకు చేస్తున్న ఈ అపార భక్తిని చూసి ఆమె కూడా అతడితో పాటు అడుగులు వేస్తోంది. ఈ తల్లి కొడుకుల ఈ భక్తి యాత్రను చూసిన స్థానికులు కూడా ఆశ్చర్యపోతున్నారు. దారిలో వెళ్లేవారు కొందరు నీళ్లిస్తున్నారు, కొంతమంది ఆగి ఆశీర్వాదాలు కోరుతున్నారు. ఇంకొందరు ఈ దృశ్యాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. మల్లేష్ సంకల్పాన్ని చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంతటి భక్తిని చూసి శ్రీశైలం మల్లన్న తప్పకుండా కరుణిస్తాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మల్లేష్ చెబుతున్న ప్రకారం ఈ యాత్రను ఆయన 15 రోజుల క్రితమే ప్రారంభించాడట. ఇంకా 10 నుంచి 12 రోజుల్లో శ్రీశైలం చేరుకుంటున్నానని అంటున్నాడు. తనకి యాత్రలో ఎలాంటి కష్టం అనిపించడం లేదట. మనసులో ఎప్పుడూ మల్లికార్జున స్వామిని స్మరించుకుంటూ ముందుకు సాగుతున్నానని ఆయన చెబుతున్నాడు. భక్తి ఉంటే శరీరం ఎంత కష్టపడినా మనసుకు భారంగా అనిపించదని, దైవంపై నమ్మకం ఉంటే అసాధ్యమనేది ఉండదని మల్లేష్ యాత్ర మరోసారి నిరూపిస్తోంది. ఇప్పుడు అందరూ ఒక్కటే కోరుకుంటున్నారు, ఈ అపార భక్తితో సాగుతున్న మల్లేష్ యాత్ర విజయవంతంగా పూర్తవ్వాలని, శ్రీశైలం మల్లన్న ఆశీస్సులు అతడిపై ఎల్లప్పుడూ ఉండాలని. భక్తి ఉంటే దైవం దూరం కాదంటారు పెద్దలు.
అదే మాటను నిజం చేస్తున్న ఓ శివభక్తుడి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ కదిలిస్తోంది. పుణ్యక్షేత్రాలకు పాదయాత్ర చేసి వెళ్లటం అనేది మన దేశంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక ఆచారం. తిరుమల, శ్రీశైలం, అయ్యప్ప ఆలయం వంటి పుణ్యక్షేత్రాలకు వేలాది మంది భక్తులు మొక్కులు పెట్టుకుని కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. కొంతమంది స్వామి మాలలు ధరించి వెళ్లేవారు ఉంటారు. మరికొంతమంది కష్టాలు తొలగాలని, కోరికలు నెరవేరాలని మొక్కులు పెట్టుకుని యాత్ర చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం భక్తి ఎంత గొప్పదో మరోసారి ప్రపంచానికి చూపిస్తోంది. కర్ణాటకకు చెందిన మల్లేష్ అనే శివభక్తుడు అసాధారణమైన యాత్రను ప్రారంభించాడు. కర్ణాటకలోని అల్లివారిగా ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పవిత్ర క్షేత్రం శ్రీశైలం వరకు సుమారు 500 కిలోమీటర్ల దూరాన్ని సాష్టాంగ నమస్కారాలు చేస్తూ చేరుకోవాలని సంకల్పించాడు. సాధారణంగా పాదయాత్ర చేయటం అనేది అతిపెద్ద కష్టమే. కానీ ప్రతి అడుగుకి ఒకసారి నేలపై పూర్తిగా పడుకుని నమస్కారం చేస్తూ ముందుకు సాగటం అనేది ఎంతటి సంకల్పమో ఒకసారి ఊహించుకోండి. ఎండలు మండుతున్నాయి, రోడ్లు వేడెక్కుతున్నాయి. అయినా కూడా తన భక్తి ముందు ఆ కష్టాలన్నీ చిన్నవి అన్నట్టు మల్లేష్ యాత్ర కొనసాగిస్తున్నాడు. ఈ యాత్రలో అతడికి తోడుగా ఉంది అతడి తల్లి. కొడుకు చేస్తున్న ఈ అపార భక్తిని చూసి ఆమె కూడా అతడితో పాటు అడుగులు వేస్తోంది. ఈ తల్లి కొడుకుల ఈ భక్తి యాత్రను చూసిన స్థానికులు కూడా ఆశ్చర్యపోతున్నారు. దారిలో వెళ్లేవారు కొందరు నీళ్లిస్తున్నారు, కొంతమంది ఆగి ఆశీర్వాదాలు కోరుతున్నారు. ఇంకొందరు ఈ దృశ్యాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. మల్లేష్ సంకల్పాన్ని చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంతటి భక్తిని చూసి శ్రీశైలం మల్లన్న తప్పకుండా కరుణిస్తాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మల్లేష్ చెబుతున్న ప్రకారం ఈ యాత్రను ఆయన 15 రోజుల క్రితమే ప్రారంభించాడట. ఇంకా 10 నుంచి 12 రోజుల్లో శ్రీశైలం చేరుకుంటున్నానని అంటున్నాడు. తనకి యాత్రలో ఎలాంటి కష్టం అనిపించడం లేదట. మనసులో ఎప్పుడూ మల్లికార్జున స్వామిని స్మరించుకుంటూ ముందుకు సాగుతున్నానని ఆయన చెబుతున్నాడు. భక్తి ఉంటే శరీరం ఎంత కష్టపడినా మనసుకు భారంగా అనిపించదని, దైవంపై నమ్మకం ఉంటే అసాధ్యమనేది ఉండదని మల్లేష్ యాత్ర మరోసారి నిరూపిస్తోంది. ఇప్పుడు అందరూ ఒక్కటే కోరుకుంటున్నారు, ఈ అపార భక్తితో సాగుతున్న మల్లేష్ యాత్ర విజయవంతంగా పూర్తవ్వాలని, శ్రీశైలం మల్లన్న ఆశీస్సులు అతడిపై ఎల్లప్పుడూ ఉండాలని.